నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. షర్మిల గారు అన్నని ప్రశ్నిస్తున్నారని చెప్పేసి చాలా దారుణమైన పోస్టులు ఈ మధ్య చూస్తున్నామండి. అట్లీస్ట్ ఆ పోస్టులకి విజయమ్మ గారన్నా స్పందించాలేమో అనే విధంగా ఉంటున్నాయండి ఆ పోస్టులు. అంటే అంజి గారు ఇప్పుడు దారుణమైన ఓటమి చవి చూసిన తర్వాత ఏది వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 దగ్గర నుంచి వై ఓన్లీ 11 అని చెప్పేసి జనం ప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక రకమైనటువంటి మ్యాడ్నెస్లోకి వెళ్ళిపోయారు, ఒక రకమైనటువంటి ఉన్మాదంలోకి వెళ్ళిపోయారు. కొంతమంది దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దాంట్లో మనం పేర్లు తీసుకోవాలంటే పంచ్ ప్రభాకర్ అనేటువంటి వాడు అత్యంత దారుణంగా, మరీ ముఖ్యంగా షర్మిల గారిని గతంలో కూడా ఆవిడ పుట్టుకుని కూడా వీడు ప్రశ్నించిన సందర్భం మనం చూసాం. దీనికి కారణం ఏంటంటే పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు మాట్లాడేటువంటి మాటలు దీనికి లీడ్ చేస్తున్నాయి అంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఉన్మాద పరిపాలన, ఆయన యొక్క పనికిరాని నిర్ణయాల మూలానే ఇవాళ ఈ గతికి వచ్చిందనేటువంటిది మన లాంటి వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఒంటెత్తు పోకళ్ళ ద్వారా కేవలం నేను పథకాలు ఇస్తే నన్ను గెలిపిస్తారు కాబట్టి అని మిగతా వర్గాలన్నింటినీ అతను ఏ రకంగా వేధించారు, దాని ఫలితమే ఇదే అనేటువంటిది మనలాంటి వాళ్ళు అందరం మాట్లాడుతుంది. కానీ వైఎస్ఆర్సీపీలో హార్డ్ కోర్గా ఉన్న కొంతమంది ఏమంటున్నారంటే, పులి మీద పుట్టలాగా అసలు విజయమ్మ గారు వీళ్ళు బయటికి ఎందుకు వెళ్ళాలి, ఏదన్నా ఉంటే మీ కుటుంబంలో తేల్చుకోవచ్చు కదా, బయటకు వచ్చి రచ్చకెక్కడం అనేటువంటిది మీకు ఏమైనా న్యాయమా అనేటువంటిది మన సాక్షాత్తు ధర్మవరం ఎమ్మెల్యే అతను కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఉన్నాడు చూసారా, అతను, తర్వాత పేర్ని నాని, ఈయన అన్నదాన్ని ఆయన సమర్థించాడు. ఇలాగా కొంతమంది చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే, ఈ ఓటమికి షర్మిల గారు కొంతవరకు విజయమ్మ గారు మౌనంగా ఉండటమే దీనికి కారణం అనేటువంటి ఒక దీంట్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళు ఒక భ్రమలోకి. దాని మీద మీలాంటి నాయకులే బయటకు వచ్చి మాట్లాడినప్పుడు మిమ్మల్ని అనుసరించే కొంతమంది మూర్ఖులు ఉంటారు. మీరు ఒక మాట వదిలితే దాన్ని పట్టుకొని వాళ్ళే అనేటువంటిది వాళ్ళ మీద కక్ష పెంచుకొని వాళ్ళ మీద మాట్లాడకూడని మాట్లాడటం అనేటిది మనం చూసాం. సో గతంలో కూడా ఈ ఉన్మాదం ఎంత దూరం వెళ్ళింది అంటే, వాళ్ళ పథకాలను కానీ లేకపోతే వాళ్ళు చేసేటువంటి పనులు కానీ వాళ్ళ తప్పు చేస్తుంటే తప్పు అని ఎవరు చెప్పినా, వాళ్ళు ప్రతిపక్షాలైనా, చంద్రబాబు నాయుడు గారైనా, కోర్టులైనా, ఎక్కడ ఎవరు వాళ్ళని అన్నా కానీ దారుణాతి దారుణంగా వాళ్ళు మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. ఇంక్లూడింగ్ హైకోర్టు జడ్జిల్నే ఏమన్నారు మీరు గుర్తుంది కదా, ఆ రోజున వీళ్ళని తీసుకెళ్లి కోవిడ్ పేషెంట్లు ఉన్న చోట వేయాలని చెప్పేసి మాట్లాడారు. ఇంకా దారుణమైన పోస్టులు, ఇంకా దారుణమైన ఏది, ఒక న్యాయస్థానం, హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం జడ్జిల మీదే అలాంటి కామెంట్లు చేశారంటే వీళ్ళని ఉన్మాదులుగా ఏమనాలి, వీళ్ళని పర్వర్టెడ్ ఫెలోస్ అంటారు. వీళ్ళు అంటే ఉచ్చం నీచం, మంచి చెడు ఏమాత్రం జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఇదొక సెక్షన్ ఉంటారు. ఈ సెక్షన్ని వీళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే, మరీ స్థాయి దిగజారి మాట్లాడేటువంటి వాళ్ళని వీళ్ళు పార్టీ ఓన్ చేసుకోదు. వీళ్ళు మా పార్టీ సభ్యులని కానీ లేకపోతే వీళ్ళు మాట్లాడింది మేము ఎండార్స్ చేస్తామని కూడా అనరు. కానీ వీళ్ళు అవుట్ సైడ్ ద పార్టీ నిలబడి, ఒక బోరుగడ్డ అనిలు అక్కడ శ్రీరెడ్డి మద్రాసులో ఉంటుంది, అలాగే ఇప్పుడు మన పంచ్ ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి, అతను ఎవరో చింత ఎవరో ఉంటారు మనకి లండన్లో, ఇలా వీళ్ళందరూ ఏంటంటే పార్టీతో ప్రమేయం లేకుండా వీళ్ళు మాట్లాడుతుంటారు. ఇది ఒక స్ట్రాటజీ. సరే, వాళ్ళ అధికారంలో ఉన్న నాళ్ళు నడిచిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నిన్న కొన్ని వీడియోస్ చూస్తే షర్మిల గారిని ఆ పంచ్ ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి మాట్లాడిన మాటలు నీచంగా ఉన్నాయి. అసలు నోటితో చెప్పడం కాదు కదా, మనసులో కూడా అలాంటివి మనం తలుచుకోలేం. అలాంటి మాటలు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద అతను ఒక మీడియా దీని ద్వారా చేస్తూ ఉంటే, మరి కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, షర్మిల గారు ఎందుకు భరిస్తున్నారు, షర్మిల గారు సరే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి భరిస్తున్నాం అన్నటువంటి దీంట్లో ఉన్నా కానీ, విజయమ్మ గారు బయటకు వచ్చి మీరు అన్నట్టుగా ఒక్కసారి నా బిడ్డని ఇలా చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని అఫీషియల్ ఇది కనుక ఫైల్ చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక ఆడ మనిషి బయటికి వచ్చి ఏదన్నా ఒక రాజకీయం చేస్తే ఇంత నీచంగా మాట్లాడతారా? అంటే మీ నాయకుడు ఉన్మాదిలాగా వ్యవహరిస్తూ ఆస్తి కోసం అడిగితే సొంత చెల్లెని కూడా చూడకుండా మెడబట్టుకొని గోడకేసి కొడితే కూడా
ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు నోరు మూసుకొని మీరు ఏం చెప్తే అది చేస్తే మీకు ప్రచారం చేస్తూ మిమ్మల్ని గెలిపించమని చెప్పేసి ప్రచారం చేయాలా? వాళ్ళ భవిష్యత్తు కోసం ఆ అమ్మాయి బయటకు వచ్చి, ఆ షర్మిల గారు బయటకు వచ్చి ఆవిడ మాట్లాడుతుంటే బిలో ద బెల్ట్ మీరు కొడతారా? క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసిన నాళ్ళు ఆవిడ చాలా పద్ధతైన మనిషి, అసలు ఆవిడ అంతటి వాళ్ళే లేరు, బ్రదర్ అనిల్ కానీ, షర్మిల గారు కానీ, విజయమ్మ గారు కానీ మీకు బ్రహ్మాండంగా పనికొచ్చారు. మీతో డిఫరై బయటికి రాగానే వాళ్ళని ఈ రకంగా నీచంగా వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే ఎవరైనా పద్ధతి గల ఆడాళ్ళు రాజకీయంలో రావడానికి ధైర్యం చేస్తారా? అంత పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన షర్మిల గారికే ఆ పరిస్థితి ఎదురవుతున్నప్పుడు సాధారణంగా ఉన్నటువంటి ఆడవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలంటే ధైర్యం చేస్తారా? కాబట్టి సభ్య సమాజంలో ఉండటానికి ఇలాంటి వాళ్ళు అనర్హులు. ఇలాంటి వాళ్ళ కోసం ప్రత్యేక చట్టాలైనా ఏమన్నా చట్టంలో మార్పులైనా చేయాల్సినటువంటి అవసరం ఉంది. సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని అకారణంగా తీసుకొచ్చి దూషించడం అనేటువంటిది మనం గతంలో కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారి భార్య గారిని, లోకేష్ గారి భార్యని ఎన్ని రకాలుగా మాట్లాడారు. అసలు ఏమన్నా సంబంధం ఉందా వాళ్ళకి దీంట్లో? సో ఇలాంటి ఉన్మాద చర్యల మీద ప్రతి చర్యలు లేనంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సొంత కూతురు మీద ఇలాంటి దారుణాలు మాట్లాడుతున్నారు కాబట్టి విజయమ్మ గారు కూడా స్పందించాల్సినటువంటి పరిస్థితి. షర్మిల గారు అఫీషియల్గా మాత్రం ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందనేటువంటిది నా భావం. ఇక్కడ ఒక చిన్న లాజిక్ అండి. ఇప్పుడు డ్యామేజ్ జరుగుతుంది వైఎస్ఆర్ గారి కుటుంబమే కదా, అంతే. మరి ఆ కుటుంబం రోడ్డును పాలు చేయడం వల్ల వాళ్ళకేంటి ప్రయోజనం ఏంటి? అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటాయి అంజీ గారు. వాళ్ళు వీళ్ళని అవమానిస్తున్నాం అనుకుంటున్నారే కానీ వాళ్ళ నాశనం వాళ్లే చేసుకుంటున్నాం అని అర్థం కావట్లేదు. ఇప్పుడు 175 నుంచి 11కి ఎందుకు పడిపోయారు? ఈ పిచ్చివాగుడు మూలానే కదా. పిచ్చి కుక్కల్లాగా కొంతమంది నాయకుల్ని వదిలేసి సమాజం మీదకి అడ్డు ఆపు లేకుండా వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించారు కాబట్టి అల్టిమేట్గా శిక్ష పడ్డది ఎవరికి? అమెరికాలో ఉన్నవాడికి వాడికి ఏం శిక్ష పడలే, అతను ఉద్యోగం అతను చేసుకుంటానే ఉన్నాడు. ఆ అమ్మాయి శ్రీరెడ్డి అక్కడ కూర్చొని ఆవిడ చేసుకుంటుంది. పోయింది ఎవరు? దాన్ని ఖండించకుండా ఉన్న నువ్వే ఇవాళ బెంగళూరు ప్యాలెస్లో ఉండాలా, తాడేపల్లి ప్యాలెస్లో ఉండాలా, లేకపోతే ఇంకో చోట ఉండాలో తెలియక నువ్వు దేశాలంతా తిరుగుతున్నావు. కాబట్టి ఇప్పటికైనా సరే ఖండించి విఘ్నత ఉంటే వాడికి మాకు సంబంధం లేదు, వాడి మీద ఏ చర్యలు తీసుకున్నా మాకు సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ వైఎస్ఆర్సీపీ దగ్గర నుంచి వస్తే కనీసం ఇప్పటికైనా వాళ్ళు అది వస్తుందండి. అది వస్తుంది. అది అప్పుడు కూడా వచ్చినట్టుంది. ఎప్పుడు రాలేదా? ఎవరన్నా క్వశ్చన్ చేస్తే ఏంటి పలానా బోర్గడ్డ అని అలా మాట్లాడుతుంటే మీరు ఎందుకు ఇది చేయలేదంటే మాకేం సంబంధం, అతను ఏదో వ్యక్తిగత అభిప్రాయం చెప్పుకుంటున్నారు అన్నారే కానీ చంద్రబాబు నాయుడిని గంటలో లేపేస్తా, అరగంటలో లేపేస్తా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని జీపు కట్టుకొని లాక్కొని వస్తా అన్నప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరన్నా ఖండించారా? అది అతను వ్యక్తిగతం అండి, మాకు సంబంధం లేదన్నారు. అంటే మీకు కావాల్సినటువంటి పర్పస్ సర్వ్ అవ్వాలి, వాడు మీ మనిషి కాకుండా ఉండాలి. ఈ ద్వంద్వ నీతిని అనుసరించారే కాబట్టి ఇవాళ అనుభవిస్తున్నారు. కాబట్టి ఏంటంటే దీని మీద, ఎందుకంటే షర్మిల గారు ఊరుకునే మనిషి కాదు, మరి ఆవిడ ఎందుకో వెయిట్ చేస్తున్నారేంటో తెలియదు కానీ సీరియస్ యాక్షన్ అయితే ఉంటుంది, ఉండాలి కూడా. ఇలాంటి వాళ్ళకి ఒక్కడికి ఎగ్జాంపుల్ సెట్ చేస్తే రెండోవాడు మాట్లాడటానికి భయపడేటట్టుగా ఉండాలి.